దేవునికి స్తోత్రాలు. ఫిబ్రవరి 23 ఫ్రైడే. ఈ దినం వాగ్దానం జాన్ గాస్పెల్ 14th చాప్టర్ 27. యోహాను సువార్త 14వ అధ్యాయం 27. నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. మై పీస్ ఐ గివ్ యూ. अपनी శాంతి తుమ్హే దేతా హూ. అవును, శాంతి కావాలా అంటే నెమ్మది కావాలా, అది చాలా అవసరం. అయితే దేవుని వాక్యములో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనీయుడి. శాంతి ఎక్కడుండాలా? సమాధానం ఎక్కడుండాలి? హృదయములో ఉండాల. ఎలా ఉండాలంట? ఏలాలట. ఏలాలంటే అర్థం ఏమిటి? పరిపాలించాల, నాయకత్వం వహించాల. అది అవసరం. మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగములో యేసయ్య 5వ అధ్యాయం 9వ వచనంలో మాట, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. అవును, సమాధాన పరిచేవారు దేవుని కుమారులు. అయితే అసమాధానం కల్పించేవారు సైతాను. కాబట్టి సమాధానంగా ఉండాలి, అసమాధానం తొలగించుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18 సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. కీడు చేసేవారితో, నీకు మేలు చేసేవారితో, అందరితో సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉన్నప్పుడు నెమ్మదిగా ఉంటా, దేశాలు పోతాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 1 Peter 3rd chapter 11th verse, సమాధానమును వెదకి వెంటాడము అంటున్నాడు. వెదకాలట అంటే దాని వెంబడి వెళ్ళాలట. వెదకాలా, వెంటాడాలా అంటున్నాడు. యాకోబు రాసిన పత్రికలో జేమ్స్ 3rd chapter 18th సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడు. సమాధానం ఏమి విత్తుతామో అది కోస్తాం. నువ్వు సమాధానం ఇస్తే సమాధానం కోస్తావు, అసమాధానం ఇస్తే అసమాధానం కొరవు. సమాధానము కావాలి. ఈనాడు అనేకుల జీవితాల్లో, దేశాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో, ఆయా కూడికల్లో, సమాజములో సమాధానం లేకుండా ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య కూడా సమాధానం లేదు. పిల్లల అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు. సమాధానం అవసరం అండి. అయితే సమాధానం అంటే హాయిగా నిద్ర పడుతుంది, అసమాధానం అంటే నిద్ర రాదు. సమాధానం కలిగి జీవితం. మాకు అనేక మంది ఉత్తరాల ద్వారానేమి అదేలాగునా ఫోన్లు చేస్తున్నా, వాళ్ళ బలహీన ప్రార్థిస్తున్నాం. ఇంకా దేవుడు మీకు తోడుగా నడిపించడం. మీరు ఫోన్లు చేయని మీ కష్టాలు, బాధలు మీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తాం. మా ఉపవాస కూడికలో, సంఘ కూడికల్లో, కుటుంబ జీవితాల్లో ప్రార్థిస్తాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా యూట్యూబ్ శ్రోతలందరినీ మీ చేతులకు అప్పగిస్తాం. ఎంతమంది వింటున్నారో ఆ కుటుంబాల మీద మీ హస్తం ఉంచండి. మీ పరలోకపు దీవెనలు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.